మేము సరూనగర్ నుంచి వస్తున్నామండి. ఏంటి ఈ సభ ఎందుకు పెట్టారు ఇక్కడ? ధర్మరక్షణ సభ అని పెట్టారు. ధర్మానికి ఏం జరిగింది, ఎందుకు రక్షించుకోవాలి? ఇది ఏంటంటే ఈ బాలాపూర్ ఏరియాలో పెట్టడానికి ఒక విశిష్టత ఉంది. ఈ బాలాపూర్ ఏరియాలో ఈ రోహింగ్యా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి అక్రమంగా ఇక్కడ చొరబడిపోయి ఒకరితో పాటు ఒకరు, ఇంకొకరితో పాటు ఇంకొకరు వచ్చి ఏకంగా మన హిందువుల కులాన్ని, మతాన్ని వాటిని కాలరాయాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే మన కుల వృత్తులకు, మన ప్రజల యొక్క జీవన ఉపాధిని కూడా వాళ్ళు హరించడానికి ప్రయత్నిస్తున్నారు. అండ్ మెయిన్గా మన హిందువులను తొక్కేయాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక ఎంక్వైరీ లాగా, అంటే గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తలేదు. ఎవరైతే ప్రజలు ఉన్నారో, ఎవరైతే హిందువులు అనుకుంటున్నారో వాళ్ళు స్వచ్ఛందంగా ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే వీళ్ళు ఏమంటారు వచ్చి ఏదో వాళ్ళ జీవనాధారం చేసుకుంటడమే కాకుండా వాళ్ళు మా హక్కులను కూడా హరిస్తున్నారు. అంటే వాళ్ళకి ఆధార్ కార్డులు వచ్చేసినాయి, రేషన్ కార్డులు వచ్చేసినాయి, ఓటర్ ఐడి కార్డులు వచ్చినాయి. ఏకంగా తేలింది ఏంటంటే వాళ్ళకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా వచ్చినాయని. అంటే ఇది ఎంతవరకు న్యాయం అనేది గవర్నమెంట్లో ఆలోచించాలి. మేము ఇక్కడ సభ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎవరైతే ఈ అక్రమంగా వచ్చిన ఈ రోహింగ్యాలను గవర్నమెంట్ తక్షణం గుర్తించాలి, వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. వాళ్ళ సొంత బంగ్లాదేశ్ కానీ, మయన్మార్ కానీ ఎక్కడైతే అక్కడ మన దేశం నుంచి మాత్రం పంపించాలి. దీనికి ముఖ్య ఉద్దేశం ఇది. మేము ఇది శాంతియుతంగా గవర్నమెంట్కి ఒక నిరసనలాగా చెప్తున్నాము. వాళ్ళు ఏదైతే ఎక్కడెక్కడ చొరబడి ఉన్నారో మేము చాలా వరకు ఐడెంటిఫై చేసినాము. ఇప్పుడు గవర్నమెంట్ వంతు ఈ సభని చూసి గవర్నమెంట్ మేల్కొని ఇమీడియట్గా డ్రైవ్ స్టార్ట్ చేసి ఈ బాలాపూర్ ఏరియాలో ఎవరైతే ఈ బంగ్లాదేశ్ నుంచి కానీ, మయన్మార్ నుంచి కానీ వచ్చిన ఈ రోహింగ్యాలను ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. వాళ్ళ దేశాలకు తరిమి కొట్టాలి. ఇది ఒక కులం కోసం, మతం కోసం కాదు, మొత్తం హిందువుల కోసం, మొత్తం భారతదేశం కోసం ఈ అక్రమ చొరబాట్లను ఇమ్మీడియట్గా ఆపాలనేది ఈ ధర్మరక్షణ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మీకు ఈ సభకు వస్తూ ఉంటే ఏమైనా ఇబ్బందులు జరిగినాయా? అంటే బారికేడ్లు వేస్తారు కానీ, ఆపడం కానీ ఏమైనా జరిగినాయా? లేదండి, అదైతే ఏం జరగలేదు. అందరం స్వచ్ఛందంగా వచ్చినాం. ఎందుకంటే మన కోసం, మన ధర్మం కోసం కాబట్టి చాలామంది యువకులు కానీ, మహిళలు కానీ స్వచ్ఛందంగా వచ్చినాము. ఆ ఇబ్బందులు అయితే ఏం జరగలేదు. ఏంటి మేడం ఈరోజు సభ ఏంటి? ఈరోజు జాతర జరుగుతున్నట్టే ఉంది. కాషాయ ధ్వజాలు కనిపిస్తూ ఉన్నాయి, వేలాది మంది హిందువులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది? రోహింగ్యాలు ఈ బాలాపూర్ ఈ ఏరియాలో అక్రమ చొరబాటుదారులు అటు బంగ్లాదేశ్ నుంచో మళ్ళీ ఇంకా పాకిస్తాన్ నుంచి వస్తుర్రు. అంటే ఇంకా మనకు తెలియకుండా ఎంతోమంది వేలల్లో, ఒకప్పుడు లెక్క పెడితే 3-4 వేలు అన్నారు, ఇప్పుడు 60,000 దాటిపోయిందంట. అంటే మన లెక్క ప్రకారం అంటే మనకి ఇంకా రికార్డు కాకుండా ఇంకా కూడా చాలా లక్షలలో ఉన్నారని మనం చూస్తూనే ఉన్నాం. దాదాపు ఒక 3-4 కిలోమీటర్ల పొడవు నుంచి మనం ఒక్క ప్లేస్లో పళ్ళు కొనాలన్నా కూడా మేము ఎప్పుడన్నా వెతికినా కూడా ఎంతో దూరం పోతే కానీ ఒక హిందూ బండి కనబడదు. అంటే ఇంతమంది చొరబాటుదారులకు ఆశ్రయము ఎలా కల్పిస్తుంది మన స్టేట్ గవర్నమెంట్? అంటే ఎందుకోసం? కేవలం ఓట్ బ్యాంక్ అంటే ఓట్ బ్యాంక్ రాజకీయాలు. దయచేసి నేను ఒకటే వేడుకుంటున్నా, రాష్ట్ర ప్రభుత్వం, ఇదివరకు ఉన్న ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడున్న ప్రభుత్వం కానివ్వండి, హిందువుల కోసం ఒక్క ప్రభుత్వం కూడా ఆలోచించదు. ఎన్నో గుళ్ళు గులగొడుతున్నారు. అంటే ఎవడు గులగొడుతున్నాడు? వాడికి పిచ్చోడు అంటారు. పిచ్చోనికి మన హిందూ గుళ్ళు తప్పితే ఇంకేమీ కనబడవా? ఎప్పుడన్నా దర్గాల జోలికి వెళ్ళినరా? అంటే హిందువులు ఎంత సామరస్యంగా ఉంటారు. ఒక్క క్రిస్టియన్ జోలికి వెళ్తారా? ఒక ముస్లిం జోలికి వెళ్తారా? అంటే అట్లాంటి మా హిందువులను ఎందుకు అణిచివేయాలని చూస్తున్నారు? ఒకగానొక భారతదేశం అతి గొప్ప దేశం, మన దేశము హిందూ దేశము. అలాంటి దేశాన్ని కూడా అంటే 2047 వరకు దీన్ని కూడా ముస్లిం కంట్రీగా మార్చాలని ఒక ధ్యేయము. అంటే వాళ్ళది ఏంద్రా అసలు? నీ బాధ ఏంది? నీకు ఉన్న దేశాలన్నీ సరిపోవా? మా దేశం మీద పడి మా మీద పడి ఎందుకు? హిందువులు కూడా దయచేసి కళ్ళు తెరుచుకోవాలి. 10 రూపాయలకు కోవా బన్ను, 10 రూపాయలకు అసలు ఏమన్నా వస్తుందా అండి? ఇప్పుడు ఆలోచించండి. ఫుడ్లో కూడా కల్తీ కలిపి హిందువులకు పిల్లలు కాకుండా, అంటే హిందూ అభివృద్ధి కాకుండా చేస్తున్నారు. అన్నిట్లలో కల్తీ చేస్తున్నారు. అందరూ కూడా ముఖ్యంగా యువత కళ్ళు తెరుచుకోవాలి. ఆడపిల్లలను కన్నా తల్లిదండ్రులందరూ కూడా పిల్లలకు చిన్నప్పటి నుంచి మన భగవద్గీత, మన రామాయణం, మన మహాభారతం ఇవన్నీ కొద్దిగా కాసేపు ఒక 1 వీక్లో కనీసం 1 గంట టైము మీకు టైం లేకపోతే
కనీసం అట్లాంటి మంచి పనులు చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు సొసైటీలో, నేర్పించే వాళ్ళు. కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళమనండి, లేకపోతే ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి. అంటే ఇప్పుడు వాళ్ళు ఎదుటివాడు కూడా మనం వేలెత్తి చూపుతున్నాడు, అది మా తప్పు కాదు, మీ తప్పు, మీరు నేర్పించుకుంటలేరు మీ పిల్లలకు అని అంటున్నారు. దయచేసి హిందువులు అందరూ కూడా చిన్నప్పటి నుండే మన మగపిల్లలైనా ఆడపిల్లలైన వాళ్ళకు దేశం మీద భక్తి, మన సనాతన ధర్మం గురించి, అంటే హిందూ అంటే ఒక కులం కాదు, ఒక మతం కాదు, అది వే ఆఫ్ లివింగ్ అంతే. అది ఒక జీవన విధానం హిందుత్వం అనేది. అట్లాంటి హిందుత్వం మీరు దెబ్బ కొట్టాలని చూసారా మీరు వేయిళ్ళల్లో. నువ్వు అనుకుంటున్నావేమో హిందువులు ఏకంగారు, వీళ్ళ కులాల పిచ్చి బాగుంది, కులాలతోటి వీళ్ళంతా విడిపోతారని. కానీ హిందువులంతా కూడా కళ్ళు తెరుచుకున్నారు. ఇప్పుడు అందరికీ కూడా కాస్త నాలెడ్జ్ వచ్చింది. ఇన్ని రోజులు లేదేమో సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరు కూడా నువ్వు చేసే అఘాయిత్యాలను చూస్తూనే ఉన్నారు. అందరు కూడా ఏకమవుతారు. దయచేసి హిందువులారా, మనందరం కూడా గడప లోపల కులం, గడప దాటితే మనందరం హిందువులం. అదొకటి గుర్తుపెట్టుకోండి. కులాల పేరుతో దూరం కావద్దు. మన మీద ఎవడైతే అణిచివేయాలని చూస్తున్నాడో వాడిని తరిమి తరిమి కొట్టాలి. ఒక్కొక్కరు మహిళలు కూడా రాణి రుద్రమాలాగా, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా తయారు కావాలి. మన మహిళలు, మన ఆడపిల్లలు కూడా అలాంటి అమ్మాయిలందరినీ కూడా అలా తయారు చేయాలని అందరినీ కోరుకుంటున్న తల్లిదండ్రులందరికీ కళ్ళు తెరుచుకోవాలి, యువత మేల్కోవాలి. రాబోయే తరాలకు మన హిందుత్వాన్ని, మన దేవుళ్ళని, మన ఆస్తులని ముఖ్యంగా మనం ఎంతో కష్టపడి పొద్దున్న నుంచి రాత్రి వరకు కష్టపడుతూనే ఉన్నాం. ఎవరి కోసం? మనం ఒక ఇల్లు కొనాలన్నా, ఒక ప్లాట్ కొనాలన్నా ఎంతో కష్టపడుతున్నాం. వాడేమంటున్నాడు? సంపాదించండి మీరు. ఒకప్పుడు తరువాత తరాలల్లా మావోడే కార్ డ్రైవర్ వస్తాడు, వాడే నీ మన్మరాలు వేసుకొని పోతాడని వాడు ఎంత ధైర్యంగా చెప్తుండు చూడండి. అలాంటివి కూడా మనం విని కొంచెము మన బుర్ర ఉపయోగించాలి. అందరం కూడా వాడికి బుద్ధి చెప్పాలి. ఈ రోహింగ్యా వెధవలను తరిమి 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 కొట్టాలి. అరే మొగోళ్ళొద్దురా, ఒక మహిళ, ఒక హిందూ మహిళలు చాలు నిన్ను తరిమి కొట్టాలంటే, అంతే. మా మహిళలందరూ ఏకమవుతారు. ఒక శక్తుల్లాగా, అమ్మవారి రూపంలా, దుర్గామాతల్లాగా నీ ఎంబడిపడి తరిమి తరిమి కొడతారు. ఆ రోజు ముందుల్నే ఉన్నారు. గవర్నమెంట్ కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయొద్దు, వాళ్ళకు స్థావరాలు కలిగించొద్దు. వాడు ఎట్లా వస్తున్నాడు, వానికి స్థావరం ఎట్లా అంటే గవర్నమెంట్ ఉన్న పథకాలు కూడా వానికి అమలు అవుతున్నాయి. ఎట్లా అవుతున్నాయి? ఇక్కడున్న వాళ్ళకు గత ఉండదు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతోమంది ఉన్నారు రేషన్ కార్డు లేని వాళ్ళు, వానికి ఎట్లా ఇస్తున్నారు? వానికి ఆధార్ కార్డు ఎట్లా ఇస్తున్నారు? అందరు కూడా దయచేసి కళ్ళు తెరుచుకోండి. ఇదే నా మనవి. జై శ్రీరామ్. भारत माता की జై.